నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం అశ్విని నక్షత్రం నుంచి 27 నక్షత్రాలు ఏవైతే 20 రేవతి నక్షత్రం వరకు ఉంటాయో, ఈ అశ్విని నక్షత్రం ఒక వ్యక్తి జాతకంలో ఇప్పుడు మీరు అశ్విని నక్షత్రంలో పుట్టకపోయినా, అశ్విని నక్షత్రంలో జన్మలగ్నంగా చేసుకుని పుట్టకపోయినా, మీకు అశ్విని నక్షత్రం యొక్క ఎఫెక్టు జీవితంలో కలుగుతుందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్గా ఒక నక్షత్రం యొక్క ఎనర్జీ ప్రతి ఒక్కరి జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుందా అంటే, అశ్విని నక్షత్రానికి ఫస్ట్ మన కాలపురుషుడి చక్రంలో ఫస్ట్ హౌస్ అంటే మేషరాశిలో 0 degrees అంటే మనకి మామూలుగా తెలుసు, ప్రతి రాశి చక్రంలో మామూలుగా ఒక రాశి 30 degrees ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. నక్షత్ర ప్రమాణం ఎంత ఉంటుంది? అందులో ఒక నక్షత్రము ప్రమాణం 13:20 ఉంటుంది. అంటే మామూలుగా ఒక పాదముకి ఎంత ఉంటుంది? 3 degrees 20 minutes అని చెప్తారు ఈ నక్షత్రాన్ని ఇంకా డివైడ్ చేస్తే. సో అట్లాగా మీకు అశ్విని నక్షత్రం యొక్క ప్రమాణము ఈ 30 degreesలో 13:20 వరకు ఉంటుంది. సో ఈ ఎలాగైతే ఎవరైతే ఈ 0 degrees నుంచి 13:20 లోపల జన్మ లగ్నంగానే ఉండిందంటే, మీరు ఏ లగ్నంలో పుట్టనివ్వండి, మిథున లగ్నంలో పుట్టనివ్వండి, సింహ లగ్నంలో పుట్టనివ్వండి, లేదా ధనుర్ లగ్నంలో పుట్టండి, ఎవరైనా సరే 0 degrees ఆ లగ్నం యొక్క డిగ్రీసు 0 degrees నుంచి 13:20 లోపల ఉన్నట్లయితే, మీరు ఈ అశ్విని నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా అశ్విని నక్షత్రం అనేది కాలపురుషుడి చక్రంలో ఫస్ట్ అంటే మనకి జీవం అనేది కొత్తగా బర్త్ తీసుకునేదానికి ప్రయత్నించే క్రమంలో మేషరాశిలో కాలపురుషుడి చక్రంలో ప్రథమ పాదం ఇది అశ్విని నక్షత్రంలో. మీకు ఏదైనా ఒక ఎనర్జీ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారాలన్నా, అంటే ఇప్పుడు ఒక కారు ఉంది, ఒక ప్లేస్ నుంచి ఒకరికి పోవాలంటే ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాం మనం. దానికి ఎంతో ఎనర్జీ అవసరం అవుతుంది, దానికి ఎంతో పెట్రోల్ తీసుకుంటుంది. సో దానివల్ల ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా పెట్రోల్ కన్జప్షన్ అనేది తగ్గుతుంది. కానీ ఇనిషియల్గా మాత్రం గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది అది స్టార్ట్ అవ్వాలంటే. అందుకని ఈ కేతు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటే అశ్విని నక్షత్రంలో మెయిన్ బేసిక్గా అయితే చెప్పాల్సి ఉంటే, వీళ్ళకి జీవితంలో డెఫినెట్గా అన్నీ అంటే కొత్తగా పుట్టడం అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది తెలియదు. బేసిక్గా ఆత్మజ్ఞానం గురించి, భగవంతుడికి పట్ల దగ్గరగా అవ్వడం గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న ఈ కేతు ప్లానెట్ మెటీరియలిస్టిక్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు, అంటే ఇప్పుడున్న ఈ ప్రాపంచిక జీవితంలోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు కొత్తగా వాళ్ళు జీవితంలో ఏంటో తెలుసుకునే క్రమంలో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, చాలా అనుభవ పాఠాలు నేర్చుకుంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ నక్షత్రం డెఫినెట్గా ఎక్కడైతే పడుతుందో, అంటే మీకు ఇప్పుడు కర్కాటక లగ్నం తీసుకోండి, మీరు పుష్యమి నక్షత్రం 2వ పాదం లగ్నంగా చేసుకొని పుట్టారనుకోండి, అంటే 0 degrees నుంచి 13:20 లోపల మీ యొక్క లగ్నం ఉందంటే కర్కాటక లగ్నం. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే మామూలు జనరల్గా చెప్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇది కర్కాటక రాశి అంటారు. ఎలాగైతే మనకి ఇక్కడ 0 degrees నుంచి 13:20 లోపల ఎవరికైతే లగ్నం పడుతుందో, ఇక్కడి నుంచి 12, 11, 10 ఈ ఇల్లు కూడా ఇక్కడ అశ్విని నక్షత్రం మనకి 13:20 ఉంటుంది. సో వీళ్ళకి మనం కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేతు యొక్క ఎనర్జీ అనేది డెఫినెట్గా పనిచేస్తుంది. అసలు ఈ కేతు యొక్క ఎనర్జీ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి మామూలుగా తెలుసుకొని ఉండాలి. సో కేతువుకి మనకి బేసిక్గా తల ఉండదు. మనకి శాస్త్రం ప్రకారం చూపించడంలో, చిత్రీకరణలో మనకి ఏ విధంగా చూపించారంటే తల లేని మొండె అని చూపించారు. సో వీళ్ళు జీవితంలో డెఫినెట్గా ఉద్యోగ విషయంలో, అంటే ఇప్పుడు కర్కాటక లగ్నం అని చెప్పాను కదా, ఉద్యోగ విషయంలో, కెరీర్లో నిలబడే విషయంలో ఖచ్చితంగా వీళ్ళు ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. 1-2 సార్లు ఫెయిల్యూర్ అవుతారు. అంటే ఎక్కడో వీళ్ళు అంటే ఒక లేటర్ ఆన్ లేజ్ అంటే ఒక 35-30 దాటిన తర్వాత కానీ జీవితంలో స్థిరపడకపోవచ్చు, కరెక్ట్గా సరైన మార్గంలో ఉండకపోవచ్చు. లేదు ఉన్నారండి అని అంటే కనీసం 2-3 ఫెయిల్యూర్స్ అన్న అవుతాయి. 3వసారి వీళ్ళు ఖచ్చితంగా నిలబడే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఈ కేతువుకి మామూలుగా ట్రయాంగిల్ని మనకి ఇమేజ్లో చూపిస్తారు, అంటే త్రికోణాన్ని. అందువల్ల త్రికోణం అనేది 3 భుజాలు ఉంటాయి. సో ఈ
3 అనే నెంబర్ కూడా ఈ 3కి సంబంధించిన దాంట్లో మామూలుగా న్యూమరాలజీలో గురువు చెప్తారు, కానీ 3 సార్లు అనే పదం మాత్రం కేతువుకే వస్తుందని అంటారు. కనీసం ఇట్లా అంటే ఇవన్నీ కూడా మనం డీకోడ్ చేసిన సందర్భాల్లో చెప్పగలుగుతున్నాం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కేతువు యొక్క మనకి స్వభావం తెలిసిన తర్వాత మనం ఏ విధంగా ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మేష లగ్నం తీసుకున్నప్పటికీ, లేదు కర్కాటక లగ్నం తీసుకున్నప్పటికీ, ధనుర్ లగ్నం తీసుకుంటే ఏంటి, మకర లగ్నం తీసుకుంటే ఏంటి, తులా లగ్నం తీసుకుంటే ఏంటి, ఇట్లా మనం ఒక్కొక్క లగ్నాన్ని ఒక 2-3 లగ్నాలు చెప్తాను. మీకు మిగతా లగ్నాల్ని మీరు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక సింపుల్ ఐడియా రావచ్చు మీకు. బేసిక్గా ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎనర్జీ, గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవసరం అవుతుందో ఈ అశ్విని నక్షత్రానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలని లైఫ్లో, సో వీళ్ళు ఎవరికైనా సరే మనకి ఈ కేతు ఏ ప్లేస్లో, ఇప్పుడు ధనుర్ లగ్నం తీసుకోండి, ధనుర్ లగ్నానికి పంచమంలో కేతు అంటే అశ్విని నక్షత్రం పడుతుంది. కేతు కాదు, అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీ మనకు తెలిసింది. ఈ పంచమం అంటే సంతానం. సో వీళ్ళకి సంతానం విషయంలో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. 1-2 సార్లు అబార్షన్ అయిన తర్వాత కొంతమందికి పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇది 0 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల లోపల మీ యొక్క లగ్నం ఉన్నట్లయితే, ధనుర్ లగ్నం, ఆ తర్వాత అయితే అది మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రంకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు వేరే ప్రెడిక్షన్స్ వస్తాయి. బట్ అప్పుడు మనకి శుక్రుని బేస్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది నిజంగా జరుగున్నాయా అని అంటే డెఫినెట్గా చాలా వరకు అక్కడ ఏమీ ప్లానెట్ లేకపోయినా ఇది జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్లానెట్ ఉంటే ఏంది సార్ అశ్విని నక్షత్రంలో అని అంటే, ఆ ప్లానెట్ యొక్క కారకత్వాల విషయాల్లో 1-2 సార్లు ఫెయిల్ అవుతారు జీవితంలో. ఆ ప్లానెట్ ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తుందో ఆ భావాలకు సంబంధించిన విషయాల్లో ఫెయిల్ అవుతారు. ఆ తర్వాతే వీళ్ళ జీవితంలో కొంచెం బాగా డెవలప్ అవుతారు. కేతు ఎప్పుడు కూడా బ్లాకేజెస్ అంటే మన యొక్క ఏదైతే వర్త్ ఉంటుందో దాన్ని బ్లాక్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మీకు గర్భిణీ స్త్రీలు జనరల్గా ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. సో పిల్లలకి అనే విషయంలో ఖచ్చితంగా ట్యూబ్స్ బాగా క్లోజ్ అయిపోయినాయండి అది అని ఉంటారు. ఇలాంటి వాటికి అందరికీ ఖచ్చితంగా పంచమాధిపతి కేతు నక్షత్రంలో ఉండడం కానీ, లేదు పంచమ స్థానం అశ్విని నక్షత్రం అయి ఉండడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, మరి కర్కాటక లగ్నం తీసుకోండి. కర్కాటక లగ్నానికి 10th హౌస్లో పడింది కాబట్టి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు డెఫినెట్గా 1-2 సార్లు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత 3rd అటెంప్ట్లో నిలబడే అవకాశాలు ఉంటాయి. లేదు ఇంకో ప్రెడిక్షన్ చూసుకోవచ్చు. మన 9వ ఇంటి నుంచి 10వ ఇల్లు ఏమవుతుంది, తండ్రి యొక్క కుటుంబం అవుతుంది. సో తండ్రి కుటుంబంలో అబార్షన్స్ ఎక్కువగా జరుగుంటాయి. లేదా డెలివరీ పాయింట్స్లో జనరల్గా చాలామంది ఇబ్బందులు పడి ఉంటారు పిల్లలు అనే విషయంలో అనేది కూడా చెప్పుకోవచ్చు. మీకు తర్వాత ఈ యొక్క మీ కర్కాటక లగ్నానికి 3వ ఇంటి నుంచి అష్టమం అవుతుంది ఏది, మేషరాశి. సో అప్పుడు మీకు మీ బ్రదర్ యొక్క మామగారు వాళ్ళ విషయంలో, అత్తగారు వాళ్ళ ఆస్తుల విషయంలో ఖచ్చితంగా ఏదో కొంచెం ప్రాబ్లం, అంటే రిలేషన్స్ అంటే ఏదో ఒక రూపంలో మీకు బ్లాకేజెస్ వాళ్ళ ఆస్తి మీకు రావడంలో. సో ఇట్లా మనం ప్రతి భావాన్ని నుంచి ఆ భావం అశ్విని నక్షత్రం ఉండే ఆ భావం ఏదైతే అవుతుందో మేషరాశి, అది మీకు ఇప్పుడు మకర లగ్నం తీసుకోండి. మకర లగ్నంకి 4th హౌస్ అవుతుంది ఇది అశ్విని నక్షత్రం. అంతే కదా, మీ మకర లగ్నం అయ్యండి మీరు 0 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల లోపల కానీ మీరు జన్మించినట్లయితే, ఏ డిగ్రీలైనా ఇప్పుడు 3 డిగ్రీల్లో జన్మించారనుకోండి, ఆ లగ్నం వెనకాల ఉన్న నక్షత్రం గురించి చెప్పట్లేదు నేను, ఇది ఖచ్చితంగా అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీని మనం ఎట్లా ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 4th హౌస్కి పడింది కాబట్టి 4th హౌస్ అంటే ఏంటి, మదరు, గృహము, వాహనము ఇవి చెప్తాం. జనరల్గా ఒకవేళ అంటే మదర్ యొక్క విషయంలో ఆమె యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు కంగారు ఉంటుంది. తర్వాత మీరు గృహం యొక్క విషయంలో లేదా ల్యాండ్స్ కొనే విషయంలో కొన్ని అవకతవకలు జరిగి, అంటే మీకు సరైన నాలెడ్జ్ లేనందువల్ల కొంతమందికి అవకతవకలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఊరికినే వెహికల్స్ మార్చే అవకాశాలు రావచ్చు కొంతమందికి. ఇంకొకటి అంటే మీ యొక్క హౌసు ఊరికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి.
ఎక్కడ అవుట్స్కట్స్లో ఇల్లు తీసుకొని కట్టించుకోవడం, ఒకవేళ సిటీలోనే ఉంటే ఆ ఇల్లు అంతగా విజిబిలిటీలో లేకపోవడం. కేతు ఎప్పుడు కూడా దాచేస్తాడు, ఏ విషయాన్ని కూడా దాచిపెట్టే స్వభావమే. అంటే దాన్ని ఏమంటారు, అది కొంచెం గుప్తమైన ప్లానెట్. రాహు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాడు, ఉన్నదానికన్నా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు. కేతు ఉన్నదానికన్నా తక్కువగా చూపించేదానికి స్వభావం ఉంటుంది. అందుకనే కేతు ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఆ ప్లేస్ విషయంలో మీరు ఈగోలెస్గా ఉండాలి అనేది శాస్త్రం చెప్తోంది జనరల్గా. అయితే అది ఈ వీడియోలో మనం బేసిక్గా ఇప్పుడు మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమై ఉంటుంది. సో ఏంటండి, మీరు తులా లగ్నం ఉంది, కొంతమందికి తులా లగ్నం 0 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీలు 20 నిమిషాల లోపల ఉంటే వివాహ సంబంధాలు 1-2 సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత దగ్గర దాకా వచ్చి 3వసారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఉంటాయి, అలా చెప్పుకోవచ్చు. సరే అండి, ఇట్లా మనం ప్రతి లగ్నానికి ఇప్పుడు ఆ అశ్విని నక్షత్రాన్ని బేస్ చేసుకొని 0 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల లోపల ఉన్నప్పుడు ఎట్లాగ ఫలితాలు ఇవ్వాలి అనే పాయింట్లో ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత మీకు అశ్విని నక్షత్రం గురించి ఇంకొక ఇది ఉంది. జనరల్గా ఈ అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీలో ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ఏ ప్లానెట్స్ లేకుండా కేవలం భావాలను బట్టి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఏ ప్లానెట్స్ లేకుండా మనం భావాలను బట్టి ఎలా ప్రిడిక్షన్స్ ఇవ్వాల్సి చెప్పాం. ఇప్పుడు ఒకవేళ ప్లానెటే ఉందనుకోండి, ఇక్కడ కేతు నక్షత్రము అశ్విని నక్షత్రంలో మామూలుగా ఉచ్చస్థితిలో పొందేది రవి 10 డిగ్రీల్లో ఉచ్చస్థితి పొందుతాడు, అది మనకు తెలిసిందే. ఎందుకు పర్టికులర్గా ఉచ్చస్థితి పొందుతాడు, దానికి రీజన్స్ ఏంటి, ఒక్కొక్క గ్రహ తత్వం బట్టి అది ఆ డిగ్రీస్లో ఖచ్చితంగా ఆ రాశిలో ఇంట్రెస్ట్ అనేది. ఇప్పుడు రవి అంటే ధర్మాన్ని ఖచ్చితంగా పాలించేవాడు, స్ట్రిక్ట్ డిసిప్లైన్ ఉన్న వ్యక్తి, పక్షపాతం లేని వ్యక్తి. సో ఈ యొక్క విషయంలో ఇతను చాలా బాగా అశ్విని నక్షత్రంలో షైన్ అవుతున్నాడు అని అంటే ఆ నక్షత్రానికి ఉన్న ఇది కూడా మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అసలు 3వ పాదంలో అయ్యారు. సో ఇది మనం ఎట్లా డీకోడ్ చేసుకున్నా కూడా మనకి బేసిక్గా ఇప్పుడు బుధుడే ఉన్నాడు కేతు నక్షత్రంలో, వీళ్ళు డెఫినెట్గా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్రెండ్స్ విషయంలో 1-2 సార్లు అంటే వదులుకోవచ్చు, చదువు కొంచెం బ్రేక్ రావచ్చు, లేదు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో ఇనిషియల్ పార్ట్ ఆఫ్ లైఫ్లో కష్టపడవచ్చు, ఇది చెప్పే అవకాశాలు ఉంటాయి. సరేనండి, ఇప్పుడు బుధుడు ఇట్లా శని ఉన్నారు, శని అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా వీళ్ళు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్రేక్స్ రావాలి కదా, ఖచ్చితంగా వస్తాయి. 1-2 సార్లు ఉద్యోగాలు మారుతారు, 3వ ఉద్యోగం నుంచి లైఫ్లో కొంచెం బాగా సెటిల్మెంట్ రావచ్చు. లేదండి నేను 4 వాడాను ఇప్పటికీ రాలేదని అంటే అది మిగతా దశలను బట్టి ఉంటుంది. బట్ బేసిక్గా నేను ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా సరే అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీ ఈ విధమైన అవకాశాలు ఉంది అంటే ఏదైనా గ్రహం ఉంటే ఆ కారకత్వాల విషయాల్లో మీకు బ్రేక్స్ అనేది ఇవ్వనే ఇస్తుంది. అండర్ డెవలప్డ్ ఏరియా అన్నమాట. ఆ కారకత్వాల విషయాల్లో కొంచెం డెవలప్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో తక్కువ ఉంటుంది. సో జీవిత ప్రారంభంలో మీరంతా కూడా ఆ కారకత్వాల విషయాల్లో డెఫినెట్గా కొంచెం వెనకబడి ఉంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒకవేళ తెలుసుకున్నారు కెరియర్లో, ఇప్పుడు కర్కాటక లగ్నమే అయిందనుకోండి, మీకు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం తెలుస్తుంది. 1-2 సార్లు వచ్చేటట్టున్నాయండి. అంటే ఏదో ఆవేశంగా ఉద్యోగం జాయిన్ అయిపోవడం, సంపాదించేద్దాము అనేసి మళ్ళీ ఆ ఉద్యోగంలో మీకు సరిగ్గా ఇవ్వలేక అక్కడి నుంచి వేరే ఉద్యోగం మారడం, మళ్ళీ అక్కడ కూడా ఏదో ప్రాబ్లం అయ్యి మళ్ళీ మారడం. అలాంటప్పుడు మీరేం చేయాలి, ఎక్స్పర్ట్స్ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ సలహా తీసుకోవడం నయం. ఈ రాహుకేతువుల్ని గట్టిగా గ్రిప్లో కానీ కొంచెం బాగా మనకి గైడెన్స్ ఇచ్చే ప్లానెట్స్, దాన్ని కంట్రోల్ చేసే ప్లానెట్ గురువే. అందువల్లే గురువు కారకత్వాలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడం మీకు మంచిదే, ఎవరైనా పండితుల్ని అభిప్రాయం అడగడం మంచిదే, మీరు అనుకున్న ఆ రంగంలో ఏదైతే డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో ఎవరైతే నిష్ణాతులు అయినారో వాళ్ళ సలహాలు తీసుకోవడం, మీరు డెవలప్ అవ్వడం. సో ఇది మీకు చెప్పదగిన సలహా జనరల్గా. ఇప్పుడు తులా లగ్నం ఉంది, తులా లగ్నం వాళ్ళకి మరి కెరీర్ పాయింట్ అంటే మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన నిర్ణయాలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా
కరెక్ట్గా 4-5 అంశాలు ఆలోచించి బాగా ఎవరైతే మ్యారేజ్ లైఫ్లో బాగా ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ఎటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలనే విషయం మీరు చాలా అట్లా సెలెక్ట్ చేసుకుంటా పోవడంలో పెళ్ళి కూడా లేట్ అవుతుంది కొంతమందికి తల లేకుండా అంటే సరైన ఆవేశంతో చూడంగానే బాగా నచ్చేసిందని పెళ్లి చేసుకొని తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కేతు లక్షణాలే. దానివల్ల ఒకటి చూస్ చేసుకోవడంలో అలాగ ఎంపిక చేసుకునే విషయంలో ఒకటి లేట్ అవ్వచ్చు కొంతమందికి ఆవేశపడి డెఫినెట్గా వెంటనే ఇబ్బంది పడిపోవచ్చు. బేసిక్గా ఈ నక్షత్రం యొక్క ఎనర్జీని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఒకవేళ ధనుర్లగ్నం తీసుకున్నప్పుడు మీకు ఎలాగైతే అబార్షన్స్ గురించి మాట్లాడానో అంటే సంతాన విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడతారని, మరి అక్కడి నుంచి ఇప్పుడు మీకు 9th హౌస్ నుంచి అది అశ్విని నక్షత్రం ఉండే ప్లేసు అక్కడికి మీ ఫాదర్ యొక్క ప్లేస్ నుంచి అది మళ్ళీ ధర్మస్థానం అవుతుంది. ఏది మేషరాశి. అప్పుడేమవుతుంది ఆయన యొక్క ధర్మాన్ని అంటే ఆయన ఖచ్చితంగా రిలీజియస్ రిచువల్స్ అంటే ఏదైనా దీక్ష తీసుకోవడం కానీ అయ్యప్ప దీక్ష లేకపోతే ఇలాంటివి ఏదైనా తీసుకునే విషయంలో కానీ ధర్మాన్ని పాటించే విషయంలో కానీ ఇతను ఒడిదుడుకులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా పూజలు కూర్చొనే టయానికి ఇంట్లో ఏదో అడ్డం రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మీ ఫాదర్కి. ఇన్ కేస్ మీది 0 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల లోపల మీది ధనుర్లగ్నంలో మీరు జన్మించి ఉంటే ఇది ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళు ఉన్నారు, 0 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల లోపల మీది ఒకవేళ పుట్టుంటే మీకు 10th హౌస్లో మీకు అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీ ఉంటుందని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అక్కడ మీకు 7th హౌస్ నుంచి అది 4th హౌస్ అవుతుంది. ఏది 10th హౌస్ అనేది అంటే మీ భార్య యొక్క ఇల్లు ఖచ్చితంగా ఊరికి చివర ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే అండర్ డెవలప్డ్ ఏరియాలో ఉండొచ్చు, లేదు త్రికోణ ఆకారంలో ఉండే స్థలంలో ఉండొచ్చు. ఎందుకంటే కేతు త్రిభుజం అని చెప్పాను ఇంతకుముందే. సో అట్లాంటి ఒక ఆస్కారాలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి చాలా వరకు. ఇలా ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్పేదానికి జ్యోతిష్యంలో అవకాశాలు ఉన్నవి నక్షత్రాలు. ఇవి అవుతాయి, ఇవి చేస్తాయి, ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేదానికి డెలివరీ ఏజెంట్స్ ఏంటంటే గ్రహాలు ఆ దశలు రావాలి జీవితంలో. బేసిక్గా మనం జ్యోతిష్యంలో మనకు ఆ ఎనర్జీ గురించి అర్థమైందంటే ఎందుకు ఇతనికి ఈ జీవితంలో ఇలాంటి ప్లేస్లోనే ఉన్నాడు, ఊరికి చివరి ఎప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటుంటాడు ఎందుకు, లేదు ఎవరికి ఒకవేళ కట్టుకున్నా ఇతను సిటీలో కట్టుకున్నా కూడా ఇల్లు కొన్నిసార్లు సడన్గా ఒక 1 year తర్వాత అక్కడ ఒక పెద్ద దాన్ని ఏమంటారు మాల్స్, షాపింగ్ మాల్స్ రావచ్చు, మీ ఇల్లు వెనకబడిపోవచ్చు, ఎవరికి కనపడకుండా ఉండొచ్చు. మీరేమో పబ్లిక్లో బాగా షో ఆఫ్ చేయాలనుకున్నా కూడా కుదరకపోవచ్చు, అది బిజీ ఏరియా కూడా అయిపోవచ్చు. సో ఇట్లా మనం చూస్తుంటాం మామూలు జనరల్గా. ఇవన్నీ కూడా ఈ ఎనర్జీకి సంబంధించినవే. సో కేతువు మనకి బేసిక్గా ఏం చేస్తున్నాడు, అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీని కేతు ఏ విధంగా చూపిస్తున్నాడు. తర్వాత మనకు మకా నక్షత్రం వేరు, ఆ కేతు వేరు, మూలా నక్షత్రం యొక్క కేతు వేరు. దానికి అంటే కాకపోతే కేతువుకున్న స్వభావం ఏమో అదే. బట్ అయితే వాళ్ళు ఇప్పుడు కేతువు నుంచి పంచమం అనేది అశ్విని నక్షత్రం నుంచి పంచమ భావం అనేది డెఫినెట్గా ప్రాబ్లమ్స్లు క్రియేట్ అవుతాయి జీవితంలో అనేది ఒక సూత్రం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి జనరల్గా అశ్విని నక్షత్రం అంటే ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే దీన్ని ఆ టెక్నిక్ మీకు మళ్ళీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బేసిక్గా ఈ వీడియోలో మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోకుండా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక నక్షత్రం యొక్క ఎనర్జీని బేసిక్గా మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదంతా కూడా బేసిక్గా ఈ నాలెడ్జ్ ఉండాలి అంటే మీకు రాశి ప్రమాణం తెలిసి ఉండాలి. 30 డిగ్రీలని మీ యొక్క లగ్నం యొక్క డిగ్రీలు ఖచ్చితంగా తెలియాలి. ఆ లగ్నం యొక్క డిగ్రీలు 0 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల లోపలే ఉండాలి. మీరు ఏ లగ్నమైనా తీసుకోండి, వృశ్చిక లగ్నం తీసుకోండి, అప్పుడు అక్కడ మీకు ఇప్పుడు గ్రహాన్ని బట్టి కూడా చెప్తాను. ఇప్పుడు దశమాధిపతి అయిన రవి వృశ్చిక లగ్నానికి మేషంలో ఉచ్చ స్థితిలో అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి. డెఫినెట్గా ఇక్కడ మీకు దశమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అంటే మళ్ళీ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. వీళ్ళు డెఫినెట్గా మంచి హార్డ్ స్ట్రగుల్స్ చేసి డెఫినెట్గా వీళ్ళు మంచి పొజిషన్కి వస్తారు. అక్కడున్న ఎంప్లాయీస్లో డామినేటింగ్ క్వాలిటీని ప్రదర్శిస్తారు.
సో ఈ విధంగా మనం ప్రిడిక్షన్స్ చెప్పచ్చు. కానీ ఇక్కడ మనకి రవి కేతు నక్షత్రంలో ఉన్నందువల్ల డెఫినెట్గా వీళ్ళు అది 6వ ఇల్లు, ఆర్గ్యుమెంట్స్ ప్లేస్. అందువల్ల వీళ్ళతో గెలిచే వాళ్ళు, ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఆఫీస్లో. వీళ్ళు కానీ ఆర్గ్యుమెంట్స్ చేస్తే డెఫినెట్గా వీళ్ళతో గెలిస్తే సందర్భమే ఉండదు. అందువల్ల ఏంటంటే అంటే ఇది ఎలా ప్రిడిక్ట్ చేయాలి? రవి కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఫాదర్ కూడా మంచి ప్రొఫైల్ అయి ఉంటాడు. అతను కూడా మంచి సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది కేతుకున్న ఇంకో లక్షణం మీకు చెప్పాలి. ఎందుకంటే రవి ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి, కేతు నక్షత్రంలో అవుతున్నాడు కాబట్టి, అశ్విని నక్షత్రంలో బేసిక్గా ఇక్కడ డెఫినెట్గా వీళ్ళు ఆయా అంశాల పట్ల వీళ్ళు కొంచెం నలుగురికి తెలియాలనుకునే మనస్తత్వం ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు 10వ ఇంటి అధిపతి ఆడున్నాడు కాబట్టి మీరు ఆఫీస్లో మీరే బాసిజం అంటే మీ యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించే క్రమంలో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, అలా మాట్లాడుకోవచ్చు. మకర లగ్నం అనుకోండి, మీ యొక్క ఇంటి యొక్క విషయాలు అంటే మీరు ఖచ్చితంగా నలుగురికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదిగోండి నేను ఇది కొన్నాను, ఈ ఆర్టికల్స్ కొన్నాను, ఇది ఇంత బాగా ప్రసిద్ధమైంది అని చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించచ్చు, అలా కూడా ఉంటాయి. సో ఇది ఎందుకంటే ఆ విషయాల పట్ల వీళ్ళు కొంచెం షో ఆఫ్ అంటే ఏదో ఒక రూపంలో చూపించాలనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రవి ఉచ్చస్థితి పొందుతున్నాడు కాబట్టి ఈ క్వాలిటీ కూడా ఉంటుంది అనేది మాట్లాడుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మీకు కనీసం జ్యోతిషంలో కొంత పరిజ్ఞానం ఉన్నా కూడా, అంటే లగ్నం యొక్క డిగ్రీలు ఏంటి, రాశి డిగ్రీలు అంటే ఒక రాశికి ఎన్ని డిగ్రీలు ఉంటాయి, సో అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు, కేతు యొక్క స్వభావం ఏంటి, ఆయనకి తల ఉండదు. సో ఆ విధంగా వీళ్ళు ఈ విషయాల పట్ల తలలేని విధంగా పనులు చేస్తారు. కెరీర్ అందుకని తల ఉన్నవాడి దగ్గర మనము సలహాలు తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎయిదర్ గురువు యొక్క సలహా తీసుకోవాలి అని అర్థం. సో మెంటల్లీ బ్యాలెన్స్డ్ పీపుల్ కూడా ఈ యొక్క ఎనర్జీని కొంచెం కంట్రోల్ చేయగలరు. అంటే చంద్రుడు బలంగా ఉంటాయి జాతకంలో. సరే ఏదైతేనేమండి, ఇప్పుడు బేసిక్గా మనకు అర్థమైంది. ఏ లగ్నం అయినా తీసుకోండి, దానికి తగ్గట్టు వీళ్ళు ఆ ఎనర్జీని కలిగి ఉంటారు. కుంభ లగ్నం తీసుకోండి, మీకు 3వ ఇల్లు అశ్విని నక్షత్రంలో వచ్చిందనుకోండి, అక్కడే మీ బ్రదర్ యొక్క విషయంలో, మీ బ్రదర్ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కంగారు పడవచ్చు. ఒకవేళ మీకు కుంభలగ్నం వాళ్ళకి సప్తమాధిపతి రవి ఉచ్చస్థితిలో ఉన్నాడనుకోండి, పెళ్ళి విషయంలో డెఫినెట్గా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు పెళ్ళే జరగనీయకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్లాక్ చేస్తున్నాడు కదా, కేతు యొక్క ఎనర్జీలో ఉన్నాడు కదా రవి, అట్లా కూడా ఉంటాయి కొంతమందికి. సో ఇది కూడా గమనించున్నాను నేను. సో అట్లా మనం ప్రిడిక్షన్స్ భావాధిపతిని బట్టి ఎలా అయ్యాలనేది కూడా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పాను. రవి ఉచ్చస్థితి, సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, మరి పెళ్ళి అవ్వాలి కదా, మరి అవ్వలేదంటే కేతు ఏదో ప్రాబ్లం చేస్తున్నాడు. అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీ అది ప్రాబ్లం. సో ఇది నిజంగా అవుతుందా లేదా, అసలు ఇతనికంటే కేతు ఉన్న పొజిషన్ బట్టి జాతకంలో మనం ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకి భావంలో అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలి, ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు ఆ కారకత్వాల విషయాల్లో వీళ్ళ జీవితంలో డెఫినెట్గా ఏదో ఒక విషయంలో, అంటే 1-2 సార్లు అండర్ డెవలప్డ్ ఏరియాస్ అంటారు వాటిల్ని, అంటే జీవితంలో వాళ్ళకి ఆ విషయాల పట్ల కొంచెం బాగా ఎదురు దెబ్బలు తగిలి ఆ తర్వాతే వాళ్ళ జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత భావాధిపతుల్ని బట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్లా ఒక నక్షత్రం యొక్క ఎనర్జీని మనం ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఎన్ని ప్రెడిక్షన్స్ ఇస్తాయో అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చాలాసార్లు. ఎందుకంటే బేసిక్గా మనం ఎనర్జీని ప్రెడిక్ట్ చేస్తున్నాం, నాట్ అట్ ఆల్ ఇతను ఇది అవుతుందా ఇది అవ్వదా ఇది కాదు మనం మాట్లాడుతుండేది. జనరల్గా అసలు జ్యోతిష్యంలో మనకి నమ్మకం కలగడానికి కొన్ని సంఘటనలు అలా ఉంటాయి. మీ భార్య హౌస్ మీరు పెళ్లి చేసుకునే ముందు డెఫినెట్గా రిమోట్ ఏరియాలో ఉంటుందండి, వాళ్ళు కొంచెం ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో ఉంటారంటే ఇవన్నీ ఎలా మనం ప్రెడిక్ట్ చేయగలం? మామూలుగా అది కొంచెం కష్టం. ఈ ఎనర్జీ నక్షత్రాలను బట్టి మనం చెప్పచ్చు ఆ ఎనర్జీ ఏంటి ఎట్లా ఉంటుంది అనేది. సో తర్వాత మనం భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఒక సిరీసు. బేసిక్గా నెక్స్ట్ వీడియోస్లో నేను కర్మ విపక సంహిత అని ఒక బుక్ ఉంది,
దీంట్లో మహాశివుడు పార్వతీదేవికి మధ్య జరిగిన సంభాషణలు, ఆ పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకి మహాశివుడు ఇచ్చిన సమాధానాలు, అంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా సఫర్ అవుతున్నారు ఈ జన్మలో, ఇతనికి పిల్లలు పుట్టట్లేదు, పైగా అతను జబ్బుతో బాధపడుతున్నాడు, దుఃఖాలు ఎక్కువగా ఉన్నాయి, ఇతను ఏం చేసుకుంటే ఇతని శాప విమోచన అవుతుంది అన్నప్పుడు ఇతను అశ్విని నక్షత్రంలో 2వ పాదంలో జన్మించినందువల్ల ఈ విధంగా ఇతను ఈ అశ్విని నక్షత్రం 2వ పాదంలో జన్మించినందువల్ల దీనికి సంబంధించిన ఒక శాపం అనేది ఒక స్టోరీ రూపంలో మనకి మహాశివుడు చెప్పడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనము ఆ స్టోరీని ఈ రోజుకి అనుగుణంగా డీకోడ్ చేసుకుని అనువాదం చేసుకొని మనం శాప విమోచనం కలిగేదానికి పరిహారాలు ఎలాంటివి చెప్పారు అనేది మనం మాట్లాడుకోవచ్చు. అది యాక్చువల్గా చాలా మంచి బుక్కు, చాలా మంచిగా అనువాదం చేయబడిన బుక్ ఉంది, హిందీ వాళ్ళు కూడా రాస్తున్నారు. సో మనం తెలుగులో దాన్ని అనువాదం చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా చేయాలనేది నా తపన. సో అది ఏమో ఎక్కడ ఎవరికి ఆ రెమెడీస్ అనేవి వర్కౌట్ అయ్యి జీవితంలో మంచిగా ఉంటారనేది నా యొక్క ఇంటెన్షన్. సో బేసిక్గా కన్సల్టేషన్స్ తీసుకోలేని వాళ్ళకి, కొంతమందికి పాపం ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ద్వారా ఏదో ఒక రూపంలో వాళ్ళకి రెమెడీస్ దొరికాయి అనుకోండి, చాలా మంచిదే. అవన్నీ ఏం పెద్ద ఎక్స్పెన్సివ్ రెమెడీస్ ఉండవు. ఖచ్చితంగా తండ్రిని గౌరవించడం, లేకపోతే ఈ పలానా చెట్లు పెంచడం పర్టికులర్గా, లేదు పలానా వాటర్ రిసోర్సెస్ చేయడం, అంటే మామూలుగా తాగునీటి పథకం కింద మామూలు పెడుతుంటారు కదా ఎండాకాలంలో. సో ఇలాంటి రెమెడీస్ అనమాట. జనరల్గా మహాశివుడు చెప్పినవన్నీ కూడా డీకోడ్ చేసి మనం మాట్లాడుకునే సందర్భాలు వస్తాయి. అవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో కర్మ విపక్ సంహిత అశ్విని నక్షత్రం 1వ పాదం అని ఒక వీడియో పెట్టాను అనుకోండి. ఆ వీడియోలో డెఫినెట్గా మీకు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఏ స్టోరీ చెప్పారు బాగా ఈశ్వరుడు పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకి, దానికి ఏ విధంగా రెమెడీ చేసుకుని అతను బాగుంటాడు, ఏమి ఈ జన్మలో కూడా అదే తప్పు చేసే అవకాశాలు ఉంటాయా. జనరల్గా మనం ఏదైనా పూర్వజన్మలో చేసిన పాపానికి అనుగుణంగా డెఫినెట్గా ఈ జన్మలో మనం శరీర రూపంలో, రోగాల రూపంలో కానీ, బిడ్డల రూపంలో కానీ ఎక్కువ 90% ప్రెజర్స్ అవే ఉంటాయి ప్రతి మనిషికి. అందుకనే జాతకంలో పంచమ స్థానం అంత ప్రాముఖ్యత వహించేది. ఎక్కువగా శివుడు చెప్పినవి కూడా అన్నీ కూడా పంచమ స్థానం నుంచి చెప్తారు. దీనివల్ల ఇతనికి పిల్లల వల్ల ఈ జన్మలో దుఃఖం ఉంటుంది, దీనివల్ల కడుపులో మామూలుగా 5th హౌస్ అంటే ఏంది మనకి పొట్ట భాగంలో ఏదైతే ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా వాళ్ళకి ఆరోగ్యం చెడిపోయినట్టు అంటారు. అంటే మనకి బాత్రూమ్ రాకపోయినా, లేకపోతే అరక్కపోయినా, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎనీథింగ్ రిలేటెడ్ పంచమం చెడిపోయిందని అంటే చాలా వరకు ప్రాబ్లమే. అందుకనే పంచమ భావం అనేది మనం ఏది చేసినా కానీ పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల ఆధారంగానే పంచమ భావంలో శుభగ్రహాలు కానీ, నవాంశలో పంచమ భావంలో కానీ ఇలా ఏర్పడతాయి. అది ఈ జన్మలో మనం అది మనీతో కొనలేనివి అనమాట. అంటే ప్రేమను మనం కొనలేము, సంతానాన్ని కొనలేము. కొంటారేమో డబ్బులు పెట్టి, కాబట్టి మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేను. జనరల్గా ఏంటంటే మనము సంతానం అనేది ప్రాణం ఇచ్చేస్తారు కొంతమంది. సంతాన విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ప్రేమ, జీవితంలో సరైన ప్రేమ దొరక్కపోవడం, ఆ పదం అనేది కవిత్వాలు రాయడానికి కానీ, లేదు ఆత్మ ఉపాసన, సిద్ధి పొందడం, ఇవన్నీ కూడా పంచమానికి సంబంధించినవే. అందుకే పంచమ భావం ఇంపార్టెంట్గా చెప్తారు. మహాశివుడు ఆ కర్మ విపక్ సంహిత భాగంలో ప్రతి ఒక్క చాప్టర్లో అదే చదివాను నేను. సో ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు మీకు ఈ వీడియోలో అశ్విని నక్షత్రం ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ భరణి, కృత్తిక ఎలా ప్రిడిక్ట్ చేయాలి, అంటే మీకు ప్లానెట్స్ ఏమి లేకపోతే ఆ ఎనర్జీ పనిచేయదు అన్నప్పుడు ఇట్లా పనిచేస్తుందని చెప్పేదానికి ఈ వీడియో. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.